ఆల్, నేను మీ యశస్విని. సో ఈరోజు మనం యింగ్ యాంగ్ థియరీ గురించి తెలుసుకుందాం. సో యింగ్ యాంగ్ థియరీ అనేది ఏన్షియంట్ చైనీస్ థియరీ అనమాట. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే ఏది కానీ ఎక్స్ట్రీమ్స్ కాదు అని చెప్పి. సో ఈ సింబల్లో యింగ్ అనేది మనకి డార్క్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ యాంగ్ అనేది మనకి లైట్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు వర్క్ చేస్తున్నావు అనుకో, రోజు 24/7 వర్క్ చేస్తున్నావు అనుకో, సో నీ లైఫ్లో రెస్ట్ అనేది లేకపోతే యూ విల్ బి టైర్డ్ కదా. సో వర్క్తో పాటు రెస్ట్ కూడా ఉండాలన్నమాట. నీకు ప్రతిరోజు డేనే ఉంటే నైట్ లేకపోతే యూ విల్ గెట్ బోర్ కదా. సో అందుకని 2 డిఫరెంట్ థింగ్స్, 2 ఎనిమీస్ కావు, దే విల్ బ్యాలెన్స్ అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు సాడ్గానే ఉండవు, ప్రతిరోజు సాడ్గా ఉండవు. సో ఒకరోజు హ్యాపీగా ఉంటావు, నెక్స్ట్ డే సాడ్గా ఉంటావు. సో ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తుంది. దే ఆర్ ఆపోజిట్స్ బట్ దే ఆర్ నాట్ ఎనిమీస్. సో అవి ఈజీగా బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. దే బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఈ యింగ్ యాంగ్ థియరీ కూడా అంతే. సో ఇది ఎనర్జీ బ్యాలెన్సెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చైనీస్ థియరీ అని చెప్పుకోవచ్చు. దే యూజ్ ఇన్ మెడిసిన్, ఫిలాసఫీ లాంటి వాటిలో యూజ్ చేస్తారు. సో మీకు కూడా ఈ థియరీ గురించి ఇంకా నాకన్నా ఎక్కువ తెలిస్తే ప్లీజ్ కమెంట్ బిలో. సో నేను ఈ మధ్య తెలుసుకున్నాను. సో ఇలాంటి విషయాల గురించి మనం ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.